హలో గైస్. ఏపీ ఎంసెట్ 2026 సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు 6 PM తర్వాత అయితే రిలీజ్ అవుతుందని మీకు తెలిసే ఉంటుంది కదా. అయితే రిలీజ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏం చేసి ఉంటారంటే చాలా ఆప్షన్స్ అయితే పెట్టింటారు. మీకు నచ్చని సీట్ వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఎందుకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కాలేజ్ వచ్చింది, అది నీకు నచ్చలేదు. ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్కి పోదాం అనుకుంటారు. అట్లా అని చెప్పేసి ఈ ఏ అనే కాలేజు సీట్ వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేసినామంటే, ఒకవేళ సెకండ్ ఫేజ్లో గిన సీట్ రాకపోతే అప్పుడు నువ్వు నీకు అకాడమిక్ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకోసం ఏం చేస్తావు, నీకు ఎటువంటి సీట్ వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయి. నీకు ఎటువంటి కాలేజీలో సీట్ వచ్చినా కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయి. తర్వాత నచ్చకపోతే సెకండ్ ఫేజ్ పెట్టుకుందాము. అర్థమవుతుంది కదా. అట్లే ఈరోజు సాయంత్రం 6 గంటలకి అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఏ కాలేజ్ ఉందో దాంట్లో తెలిసిపోతుంది. అండ్ ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదో దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీకు వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ని జిరాక్స్ చేసుకోండి. తర్వాత వాళ్ళు అడిగిన అన్ని 7 డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మీకు వచ్చిన కాలేజీలో తర్వాత అంటే రేపటి నుంచి 5 రోజుల వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ అనమాట. మీరు లాస్ట్ డేట్ వరకు ఉండకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయండి. మీ సీట్ని అక్కడ రిజర్వ్ చేసేయండి ఫస్ట్. ఒకవేళ నచ్చితే ఆ కాలేజీలో పోండి, నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అనంతలక్ష్మి కాలేజీలోకి ఎవరెవరు పెట్టినారో కామెంట్ చేయండి. ఇంకోటి, మన ఛానల్లో మన బీటెక్ స్టూడెంట్స్ కోసం ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అయితే చెప్తున్నాను, అది చూడండి. యాక్చువల్గా అంటే ఈ కాన్సెప్ట్ మంది కాదు, మన ఛానల్లో అంత మొత్తం ఎర్నింగ్స్ ఉంటాయి. నేను ఎందుకు ఎంసెట్ గురించి చేస్తున్నానంటే, ఎంసెట్ స్టూడెంట్స్ ఎంతైనా ప్యాసివ్ ఇన్కమ్ ఏం చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఇది చేయడం అన్నమాట.